జై భీమ్ అందరికీ విప్లవ అభినందనలతో ఈరోజు డాక్టర్ భారతరత్న గారు మరియు రాజ్యాంగ నిర్మాత మనందరికీ దారి చూపినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఆర్మూరంతా కూడా సుందరవనంగా తయారైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నివాళులు కానీ జన్మదిన శుభాకాంక్షలు కానీ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇదంతా పోలరైజేషన్ కావడం కారణం ఏంటంటే అవినీతి అన్యాయాలు రాజ్యమేలుతున్నప్పుడు న్యాయము నైతిక విలువలన్నీ ఒక చెట్టుకి చేరుతాయి. ఇటువంటి ఈ కార్యక్రమంలో ఇంత చక్కటి ప్రజలందరూ కూడా జై భీమ్ నినాదాలతో ఇక్కడికి వేచేస్తున్న సందర్భంలో ఈ యొక్క వేసవి ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తమ్ముడు విజయ్ అగర్వాల్, డీన్ విజయ్ అగర్వాల్, అలాగే రాజస్థాన్ స్వీట్ హోమ్ వారు ఏర్పాటు రాజస్థాన్ బాలాజీ స్వీట్ హోమ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చలివేంద్రం గత నెల రోజుల కాలంగా నడుస్తుంది. అలాగే ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు సార్ గారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజే మొదలవ్వడం సంతోషం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్ఫూర్తిని ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి ఈ మధ్యనే అప్రతిహతంగా ఒక ఉవ్వెత్తున ఎగేసినటువంటి కిరీటం విజయ్ అగర్వాల్ గారు, అలాగే మా తమ్ముడు పృథ్వీ గారు ఇక్కడికి వేయించాల్సిందిగా కోరుతున్నాం. యువ నాయకత్వం కాలానుగుణంగా పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. అటువంటి యువ కిరటాలు 100% సమాజాన్ని మంచి చేయాలని జనరేషన్ని బట్టి మారుతున్నటువంటి ఆలోచన విధానం కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ మార్పుకు అనుగుణంగా వీరి యొక్క ఆలోచన విధానం కూడా వచ్చే తరాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే వీరు చిన్నతనంలోనే రాజకీయాల వైపు రావడం అనేది రాబోయే తరాలకు మంచి ఫలాలు ఇవ్వడం అనేది రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని, అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని తీసుకొని నవయువకులు ఈరోజు వీరి దాంట్లోకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నా పని నేను చేసుకుంటా, నాకేం చేసేది సమాజంతో, నేను ఇంత పుస్తకం తింటే చాలు, నా ఇంట్లో వండుకుంటే చాలు, ఎప్పుడు అప్పుడు రీల్స్ చూసుకుంటే గడిపేస్తాను అనేటువంటి కాదు. వీరు కష్ట నష్టాల కూర్చి ఎండనక వాననక వాళ్ళ వీధులలో తిరుగుతూ ఆ జనాన్ని సమీకరించి వాళ్ళను సంస్కరించి ఆ యొక్క పారిశుద్ధ్యం కానీ లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన అంశం ఇక్కడ ఒక చిన్న అడుగుపడ్డది. రేపు తెల్లారి పెద్ద నాయకులుగా కావాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన విధానం మారుతుంది. ఇప్పుడు పలానా రాజకీయ నాయకులే రావాలా, వాళ్ళే నడిపియాలా, మాకు సంబంధం లేదు, ఇది అది వేరే లైను మాది వేరే లైన్ అన్నట్లేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి అద్భుతమైన ఫలాలు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో భాగమే. వారు కూడా రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి కానీ రాజ్యాధికారం పొందడానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులే అన్నటువంటి ఒక సంకేతం ఎప్పుడో ఇచ్చిండ్రు. కానీ మనకు కొంచెం లేట్గా దాన్ని ప్రాసెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి నాయకత్వం ముందుకొచ్చి వారితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి కొరకు, నైతిక విలువల కొరకు, ధర్మం కొరకు పోరాటం చేయాలని సంకల్పించిన వీరందరూ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా వీరిని అభినందిస్తూ, అలాగే ఫ్యూచర్లో వీళ్ళు కూడా గొప్ప నాయకులుగా ఎదగాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేసే ఇటువంటి నాయకులు మళ్ళీ మళ్ళీ రావాలని, డబ్బు మూటలు పట్టుకొని వచ్చి పైసలు వంచేసి హైదరాబాద్లోనో ఎక్కడనో ఉండి మా రాజ్యాన్ని నడిపించుకుంటాం, మా రాజకీయాన్ని నడిపించుకుంటాం, మాకు కావాల్సిన కొంతమందికి కొన్ని మెతుకులు ఇట్లా పడేసి చేద్దామనేది అది పోవాలనే ఒక గట్టి నమ్మకంతో వీరు వచ్చిన వారికి పార్టీలకు అతీతంగా వీరు నేను అభినందిస్తున్నా. తమ్ముడు పృథ్వీ, తమ్ముడు విజయ్ అగర్వాల్, అలాగే ఈ మధ్య గెలిచినటువంటి చాలామంది నాయకులందరూ కూడా యూత్ నుంచి వచ్చిన వాళ్ళే సమకాలీన రాజకీయాలకు తిరోగమనంగా వాళ్ళు వెళ్ళిపోయినారు. కొత్త తరం మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా గట్టిగా పోరాడి ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకోవాలని, అలాగే ఈ చిన్న వయసులోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సమాజ సంస్కరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువ నాయకులకు అభినందిస్తూ మా సురేష్ అన్నకు, మా రామచంద్ర అన్నకు, రామప్రసాద్ అన్నకు, శేఖర్ అన్నకు, మా గంగామోహన్కి, ముద్దన్ అన్నకు, వెంకటరమణ గారికి, మా గిరన్న గారికి, ఇక్కడ ఉన్న నాలుగుడు అన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఫ్యూచర్లో మనం ఇంకా బాగుండాలని ఆలోచిస్తూ తమ్ముళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తూ ప్రజలకు ఇంకా సేవ చేయాలని తమ్ముడు అందరికీ కూడా వారితో పాటు టీం
విజయ్ అగర్వాల్ అది ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి అతను ధర్మాన్ని ఇంకా మంచి ముందుకు తీసుకుపోవాలని ఆశీర్వదిస్తూ జై భీమ్ అందరికి కూడా. ఈరోజు యావత్ భారతదేశంలో ఒక పెద్ద పండుగ వాతావరణం. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబా సాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి మా ఆర్మూరు పట్టణంలో యువ నాయకుడు యువతరాన్ని చైతన్యపరిచే విజయ్ అగర్వాల్ టీం ద్వారా అలాగే అంబేద్కర్ చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాల నుండి బాలాజీ స్ట్రీట్ హోమ్ వ్యాపారవేత్త మహేష్ గారి ఆధ్వర్యంలో 100 లీటర్ల మజ్జిగలు మరియు అనునిత్యం ఈ ఎండాకాలం తీవ్రంగా ఉంది కాబట్టి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న విజయ్ అగర్వాల్ టీంకు మరి బాలాజీ స్ట్రీట్ హోమ్ యాజమాన్యానికి మా దళిత సంఘాల తరపున ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తున్నాం. జై భీమ్.